రైట్. వీఆర్ గోయింగ్ టు సీ ద ఐకాన్ సెట్స్. కండిషనల్ ఫార్మాటింగ్లో అసలుకి ఐకాన్ సెట్స్ అంటే ఏంటి, దాన్ని మన డేటాకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈజీగా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుందాం. మనం ఇక్కడ మన దగ్గర ఒక రా డేటా ఉంది. ఈ డేటాలో నేను నా డీటెయిల్స్ కేవలం హండ్రెడ్స్లో మట్టుకే పెట్టాను. ఇది ఫస్ట్ ముందే చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఈజీగా మీకు అర్థం కావడం కోసం పెట్టాను. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని మొత్తం సెలెక్ట్ చేసుకోవద్దు. కంట్రోల్ ఏ నొక్కితే డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ మనకి ఎంతవరకు అయితే మన ఐకాన్స్ని సెట్ చేయాలనుకుంటున్నామో, ఇండికేటర్స్ని అంతవరకు సెలెక్ట్ చేసుకోండి అండ్ గో టు ద కండిషనల్ ఫార్మాటింగ్. ఇందులో ఐకాన్ సెట్స్ చాలా సింపుల్. డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్ ఈ మూడు ఒకటే రకంగా కనిపిస్తాయి. డేటా బార్స్లో ఇలా కలర్స్ వేస్తాయి, కలర్ స్కేల్స్లో ఇలా కలర్ స్కేల్స్ వస్తాయి, ఐకాన్ సెట్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షనల్ షేప్స్, ఇండికేటర్స్, రేటింగ్ అని ఉంటుంది. మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఈ డైరెక్షన్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫస్ట్ డైరెక్షన్స్లో ఏమని చెప్తుంది, ఇక్కడ నా దగ్గర ఉన్న డేటాలో 900 అనేది లాస్ట్. 900 ఉన్నాయని గ్రీన్ వచ్చింది, 900, 800. ఏవైతే 200s, 100s ఉన్నాయో అవి రెడ్ కలర్ ఫార్మేట్లోకి వచ్చేసాయి. మీడియం 500, 300, 400 అన్ని ఆరెంజ్ ఫార్మేట్లో వచ్చాయి. ఇలా, ఓకే, ఇలా సెట్ అయింది. అయితే మనకు ఇవి ఎలా యూజ్ అవుతాయి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ట్రాఫిక్ లైట్స్ కానివ్వండి, ట్రాఫిక్ లైట్స్ అవైలబుల్గా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అసలుకి సిస్టమ్ ఎలా చేస్తుంది ఇది? స్టార్ రేటింగ్ 900 ఉంటే ఫుల్ స్టార్ రావడం, 200 ఉంటే అసలు జీరో స్టార్, ఇలా ఇవన్నీ వస్తున్నాయి కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఈ మొబైల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మన డా ఈ ఇది పెడుతున్నాను నేను, ఫ్లాగా, ఓకే, ఇది పెడుతున్నాను చూడండి. ఇది పెట్టేసాను కండిషనల్ ఫార్మాటింగ్. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లో 900 ఉన్నాయని గ్రీన్ కలర్ మార్క్స్ వచ్చినాయి, తక్కువ ఉన్నాయని ఇంటూ మార్క్స్ వచ్చినాయి. అంటే సిస్టమ్ ఏమని క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే, మనం సెలెక్ట్ చేసిన డేటాలో హయ్యెస్ట్ వాల్యూ ఏదో అవన్నీ పాపులర్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంత డేటాలా ఒక్క హయ్యెస్ట్ వాల్యూ తీద్దాం. ఇప్పుడు ఇక్కడ సాయిది 400 ఉంది కదా, నేను 4000 చేస్తే ఏమవుతుంది చూడండి, అన్ని ఇంటూ ఒకటి కరెక్ట్ వచ్చింది చూడండి. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఓవరాల్ డేటాలో హయ్యెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారమే మిగతా దాన్ని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4000 ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 5000, ఇక్కడ నేను 5000 పెట్టాను, వచ్చిందా టిక్ మార్క్? ఇలా, ఓకేనా. 5,000 ఉన్నప్పుడు టిక్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ 5,000ని ₹5 చేస్తాను, ఈ 400ని ₹4 చేస్తాను. ఇప్పుడు చూడండి, టేబుల్ మొత్తమే మారిపోయింది చూడండి. చూస్తున్నా, అర్థమవుతుందా? సింపుల్గా కండిషనల్ ఫార్మాటింగ్లో ఐకాన్ సెట్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. ఐకాన్ సెట్సే థింక్ చేస్తుంది. మనం ఇచ్చిన డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని అందులో హైయెస్ట్ వాల్యూ ఏదో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగానే వస్తుంది. ఓకేనా? ఎస్, ఇది అబౌట్ ద ఐకాన్ సెట్స్. ఒక నిమిషం.